చేయాలి అట్లా పేపర్ పెట్టి కూర్చున్నారు అంతే. అది ఇప్పటికి కూడా అండర్ ఇన్వెస్టిగేషనే. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేయలేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయలేదు, కేవలం అండర్ ఎవిడెన్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టుకున్నారు. అంటే ఆ యాంగిల్లో ఎవ్వరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది. ఇది కాళేశ్వరం డ్యామ్ను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెసు బీజేపీలు ఉన్నాయి. వాళ్ళు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ టెక్నిక్ ఎవరి ద్వారా ఎవరి సహాయం తీసుకుని, ఎట్లయితే ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరిగిన యుద్ధంలో గోకా నిప్రో రివర్ మీద ఉన్న గోకా డ్యామును ఏ విధంగా అయితే పేల్చేసి కుట్ర చేసిండ్రో ఆ విధమైన కుట్ర కాళేశ్వరం డ్యామ్ మీద జరిగింది. లేకపోతే తియస్తా రివర్లో మొత్తం డ్యామ్ అంతా కొట్టుకొని పోయినా అక్కడ అడుగుపెట్టని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక్క రోజులోనే వెంటనే పెద్ద కమిటీ వేసి ఆ కమిటీని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు. దీని వెనక ఏదో కేర్ఫుల్గా ఒక స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది వాస్తవం, ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటున్నాం. అదేవిధంగా నిన్న పోలవరంలో కాఫర్ డ్యామ్ కూలిపోయింది, కుంగిపోయింది. ఇది ఈనాడు పత్రికలో ఎక్కడో లోపలి పేజీల్లో వచ్చింది. అదే 2023 అక్టోబర్ 22 నాడు ఇదే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మరి రెండు కుంగిపోయినాయి. ఇది స్వల్పంగా కుంగిపోయిందంట, ఇదేమో కుంగిన మేడిగడ్డ వంతెన అని చెప్పి ఒక దాదాపుగా ఫ్రంట్ పేజీ లోపల పేజీలు న్యూస్ అట్టు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవంటే ఈ విధంగా చూడండి. అంటే ప్రజలను తప్పుదోవ పట్టించి నిజాన్ని ప్రజలకు తెలవకుండా రామ్జీనగర్ గ్యాంగ్ నేరస్తులు ఏ విధంగా అయితే అటెన్షన్ను డైవర్ట్ చేసి బ్యాంకుల ముందర ప్రజల దగ్గర నుంచి బంగారము వెండి డబ్బులు దోచుకొని పోతారో ఆ విధంగా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ అని, లేకపోతే ఇంకొక కమిషన్ అని, లేకపోతే ఇంకొక కేసు అని అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరలించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లరు ఎందుకు కుంగిపోయింది, దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగుత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి, దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కావాలనే ఇలా కాళేశ్వరంను రిపేర్ ఏదైతే చిన్న ఆ బ్లాక్ నెంబర్ 7 ఉన్నదో ఆ బ్లాక్ నెంబర్ 7ను రిపేర్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. అందులో భాగంగానే ఇలా సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా 4,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మొన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయడం లేదంటే ఆంధ్ర పాలకులకు ఆంధ్రాలో ఉండే పెట్టుబడిదారులకు వాళ్లకు మరి ఆయన గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారయ్యేందుకోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్గా మరి చేస్తూ ఉన్నాడు. అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి. మీకు నిజంగా ఈ కుట్ర మీరు చేయకపోతే ఇప్పటికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పక్కా మరి నిర్మించే మళ్ళీ ఏదైతే డ్యామ్లో ఒక బ్లాక్ ఏదైతే కుంగిపోయిందో దాన్ని మళ్ళీ మీరు చేసేవారు. అదేవిధంగా ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను ఒక సిట్ వేసి మరి ఇన్వెస్టిగేట్ చేయించుండే వాళ్ళు. మీరు అవి ఏవీ చేయడం లేదంటే పక్కా దీని వెనుక ఈ పేలుల వెనుక మీ హస్తం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. అందుకొరకే మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం మీకు ఏమాత్రం